హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో, ఈ వ్లాగ్ పాప న్యూ స్కూల్ జాయినింగ్ ముందు రోజు. సో, ఇది నేను గుర్తుగా ఉండడం కోసమని వీడియో అయితే తీశాను. సో, అప్‌లోడ్ చేశాను. సో, అందుకే ముందే చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. నుంచొచ్చాక 1 డే మాత్రమే టైం ఉంది. ఇంకా మా వారు బుక్స్‌కైతే కవర్స్ ఏసేశారు. ఊరు నుంచి వచ్చాక లగేజ్ కూడా సర్దుకోలేదు. ఇల్లంతా మెస్సీగా ఉందని చెప్పి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసి లగేజ్ సర్దుకుందాం అనుకున్నాను. మళ్ళీ వీడియో చూసిన తర్వాత టైం వేస్ట్ అయిందని మీరు అనుకోకూడదు. అలా అనిపించుకోకూడదని నేను అనుకుంటున్నాను. సో, అందుకే ముందే చెప్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. పాప స్కూల్లో తన చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఈ వీడియోలో షేర్ చేసింది. ఎప్పుడు నేను పాప వాయిస్ వీడియోస్ ఎప్పుడు కూడా నేను రికార్డ్ చేసి పెట్టలేదు కదా! సో, ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా ఉంటాయి. ఫస్ట్ డే స్కూల్ ఎలా జరిగింది అనేది. అవి తర్వాత తీసుకెళ్ళాలి, ఇవి రేపు తీసుకెళ్ళాలి. ఫోన్లే నేను వేస్తాను. నాదే నాకు విన్నట్టు వేసుకొని షూస్ కూడా కొంటాను. నా బ్లాక్ షూ, బ్లాక్ షూ, నాలాంటి జూడియో లాంటి. బయటికి వెళ్ళడానికి కూడా టైం లేదు. ఇంకా స్కూల్‌కి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ నేను ఇంకా ఆర్డర్ పెట్టేశాను. సో, స్టేషనరీ ఐటెమ్స్ కొన్నైతే ఉంటాయి కదా! సో, ముందు రోజే మేడం మెసేజ్ చేశారు ఏవేవి కావాలో. సో, నేను ఇంకా అవన్నీ ముందు రోజే ప్యాక్ చేసి పెట్టేశాను. ఇదైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ కొంచెం త్వరగానే లేచాము. టయర్డ్‌గా ఉన్నాం. బట్ స్కూల్‌కి త్వరగా వెళ్ళాలి. స్కూల్ అయితే హాఫ్ అన్ అవర్‌లో రెడీ అయిపోయేది. బట్ ఈ స్కూల్ కొంచెం దూరం కాబట్టి త్వరగానే లేవాలి. గుడ్ మార్నింగ్ కన్నమ్మ. లెగు లెగు కన్నడ లెగు బంగారు తల్లి. కన్నడ లెగు. చెప్పు. నాకు రోజు వ్యాంగా స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో పాత స్కూల్లో లేట్ లేస్తాను తిడతాడు. అమ్మా నాకు నేను ఆక్వెల్ బ్యాంగ్ వస్తే స్కూల్లో బ్యాంగ్ వస్తే నాకు నిద్ర వస్తుంది కదా, ఆ స్కూల్లో చదవలేకపోతున్నాను. ఇంకా స్కూల్లో వ్యాంగ్ లెగిస్తే నైట్ వ్యాంగ్ పడుకుంటే వ్యాంగ్ లెగుస్తావు. నాకు వేగంగా అన్నం పెట్టలేదు కదా. మరి వేగంగా అన్నం పెట్టాలంటే నువ్వు టీవీ వేగంగా ఆఫ్ చేసి రావాలి అన్నం దగ్గరికి. బలవంతంగా ఆపాలి కదా. బలవంతంగా ఆపితే నువ్వు ఏడుస్తున్నావు. నేను ఆఫ్ చేయమని చెప్పగా నువ్వు ఆఫ్ చేస్తే అయిపోద్ది కదా. నేను ఆఫ్ చేయమని చెప్పలేదు అసలు. నేను చెప్పాను కదా ఫోన్ మాట్లాడేసిన తర్వాత టీవీ ఆఫ్ చేయాలని. కానీ నువ్వు చెప్పింది అది కాదు. నువ్వు ఓన్లీ చెప్పావు టీవీ ఆఫ్ చేస్తే అన్నం పెడతాను అన్నానా లేదా, మాట్లాడిన తర్వాత అన్నం పెడతా అన్నానా లేదా. అవును. బ్రేక్ఫాస్ట్కి పాప కోసం ఓట్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఫస్టే కదా నేను కూడా ఇంకా ఏం షెడ్యూల్ చేసుకోలేదు. రావడం అంతా గాబరు అయింది. యాక్చువల్గా ఊరు వెళ్ళేటప్పుడు మాకు ఈ డేట్ పర్టికులర్గా తెలియదు, స్కూల్ జాయినింగ్ డేట్. సో, అందుకని కొంచెం హడావిడి అయింది. ఇంకా పాపకి స్నాక్స్ ఓన్లీ హోమ్ మేడ్ స్నాక్సే అన్నారు. బట్ పాపకి ఏవైతే ఇష్టమో నేను అవే పెట్టాను. పాప ఎలానో స్కూల్కి వెళ్తుంది కాబట్టి టైం టేబుల్ కానీ ఏమేమి పెట్టాలో ఇంకా మేడం అయితే చెప్తారు. పాప అయితే అన్ని స్నాక్స్ తిందు, కొన్ని మాత్రమే పర్టికులర్గా తింటుంది. సో, అందుకే కొన్ని తన ఫేవరెట్స్లో కొన్ని పిక్ చేసి అయితే పెట్టాను. బయట జంక్ ఫుడ్ మేము అలవాటు చేయలేదు. ఇంకా తను కూడా ఎక్కువగా తిందు, బయటకు వెళ్ళినా అడగదు కాబట్టి జంక్ ఫుడ్ మీద అయితే ప్రాబ్లమే లేదు. ఫుడ్స్ అయితే ఎలానో పెడతాను, దాని మీద ఇంకా కొన్ని 2-3 ఐటమ్స్ యాడ్ ఆన్స్ పెట్టాను. ఫుడ్ విషయంలోకి వస్తే ఇంకా చాలా లేట్గా తింటుంది కాబట్టి త్వరగా అయిపోయే విధంగా అయితే పెట్టాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అందుకే కొంచెం హెవీగా పెట్టేస్తాను. స్నాక్స్ కొంచెం లైట్గా తిన్నా పర్వాలేదని చెప్పి కదా ఇంకా గాబరిగా రెడీ చేశాను. మా కోసం అయితే బనానా డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేశాను ఇప్పుడు చేసే విధంగా. స్టైల్గా ఏం తక్కువ లేదు. చూపి పాకెట్
సాక్స్లు ఎప్పుడు వేసేటప్పుడు సాగదీయకూడదు. నాకు చెరిపోతే మాట్లాడుతుంది కదా. ఫస్ట్ దగ్గరికి చేసుకొని ఇలా చేసి ఇచ్చేస్తే సాగు ఎక్కువ రోజు అట్లీస్ట్ 1 year వస్తాయి. మంచి చదువుకో, ఓకేనా? మేడంతోని ఎవరితోని మాటలు పడకూడదు, మంచి ఫ్రెండ్స్ ఉండాలా, మంచి చదువుకో, ఓకేనా? మంచి భోజనాలు కూడాను. God bless you. You go to Matrix. Okay? Now. Going to new school, baby. New school. Okay. ఓ దీని మీద లేబుల్ అవసరం లేదా? నేను బ్యాగ్ తీసేసి స్టూల్ తెచ్చుకోవాలి ఇక్కడికి, అందుకే ఓన్లీ ఈ రోజు కొన్ని. లేదా ఎలుగైనా వేసుకోగలను, కార్డు ఉంది కదా పట్టుకోండి. ఏంటన్నా? లేదు ఎలుగైనా వేసుకోగలను, కార్డు ఉంది కదా పట్టుకోండి. అవునా? పట్టుకోలే, నాన్న కూడా ఉన్నాను, ముందు తీసుకో పట్టుకోమని. అమ్మ చూడు, పట్టుకోమన్నా. బ్యాగ్ ఇచ్చి పో, నేను పట్టుకుంటాను. అమ్మ నిన్ను కాకుడిస్తాడమ్మా. రా రా పోన్రా, పద. నాన్నకిచ్చి బ్యాగు అంటున్నారు. పద పద పద. అకస్మాత్ మూవీ గుర్తు, అందులో కూడా పాప స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు నాన్న కానీ అమ్మ కానీ ఏదైనా అడిగితే పర్వాలేదు నాన్న అన్నీ నాకు తెలుసు అనేది కదా. ఇక్కడ కూడా మా పాప ఏది అడిగినా సరే పర్వాలేదమ్మా నేను చేసుకుంటాను అంటుంది. చాలాసేపు అడిగిన తర్వాత బ్యాగ్ అయితే వాళ్ళ నాన్నకి ఇచ్చింది. ఇంకా మేమైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయాము. ఇంటికి స్కూల్ బట్ 8కి అయితే స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా. అందులో కూడా స్కూల్ టైమింగ్స్ కాబట్టి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయ్యాము. ఎర్లీగా స్టార్ట్ అయినా ట్రాఫిక్ అనేది కామన్ ఇక్కడ, ప్రెడిక్ట్ చేయలేము. ఎర్లీగా వెళ్తే ట్రాఫిక్ ఉండదు, లేట్గా వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పి ఎప్పుడు వెళ్ళినా సరే ట్రాఫిక్ అనేది కామన్. అసలు సన్ రైజ్ మొహం మీద పడుతుంటే ఇంకా హుడీతో అయితే కవర్ చేసుకుంటుంది. ఇంకా నిద్ర కూడా వచ్చేస్తుంది, కొంచెం ఎర్లీగా లేచింది కదా, అలవాటు లేదు. స్లోగా అయితే అలవాటు చేయాలి ఈ టైంకి. మనకే కాదు మాకు కూడా కొత్త, ఎందుకంటే ఇంకా పాత ఇంటి నుంచి అయితే మాకు కొంచెం లాంగ్, కొత్త ఇంటి నుంచి అయితే కొంచెం దగ్గరే ఉంటుంది. అంటే ఇంత ట్రావెల్ డిస్టెన్స్ అయితే తగ్గుతుంది. బట్ పాత ఇంట్లో ఉన్నాం కదా, ఇంకా రెంట్ హౌస్లో ఉన్నాం కదా, సో కొంచెం డిస్టెన్స్ కాబట్టి ఇంకొంచెం త్వరగానే స్టార్ట్ అవ్వాలి. పాపతో పాటు నేను కానీ మా వారు కానీ కొంచెం స్ట్రగుల్ అవ్వాలి, కొంచెం టైం అడ్జస్ట్మెంట్స్ కానీ టైం అంటే కొంచెం సెట్ చేసుకోవటానికి. రిసెప్షన్ వరకు మాత్రమే మేము వెళ్ళాలి. సో క్లాస్ దగ్గర కూడా వెళ్ళకూడదు, అక్కడికి మేడం వచ్చి పిక్ చేసుకొని తీసుకువెళ్తారు కాబట్టి నేను ఇంకా వీడియో అయితే కొంచెం బ్లర్ చేశాను, స్టూడెంట్స్ అందరు పిల్లలందరూ ఉన్నారని చెప్పి. ఇంకా అక్కడి నుంచి కొత్త ఇంటికి అయితే వెళ్ళాము. సో ఎంతవరకు వర్క్ అవుతుంది అని చెప్పేసి నేను ఇంకా కొత్త ఇంటి మీద వీడియోస్ పెడతాను. కొంచెం టైం ఉండట్లేదు వీడియో ఎడిట్ చేయడానికి కానీ దేనికి కూడాను. పాపకి ఇదైతే ఫస్ట్ స్కూల్ కాదు, బట్ మెయిన్ స్కూల్. మాకు ఇంటి దగ్గరలో ప్లే స్కూల్ అయితే ఉండేది, సో అక్కడైతే ఎల్కేజీ వరకు అయితే చదివించాము. ఓన్లీ యూకేజీ వరకు మాత్రమే ఉంది. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా మెయిన్ స్కూల్లో జాయిన్ చేయాలి కాబట్టి ఇప్పుడే జాయిన్ చేసేసాము. వీడియో సెలెక్ట్ చేసుకున్నామా ఆర్ కార్పెంటర్ సెలెక్ట్ చేసుకున్నామా అనేది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను. మేము ఊరు వెళ్ళాం కదా, అక్కడ పూర్తిగా నెట్వర్క్ అనేది ఉండదు. సో నేను విలేజ్ వెళ్ళాక అసలు వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను. బయటకు వస్తే సిగ్నల్ వచ్చేది, అది కూడా 4G. చాలా కష్టం మీద పోస్ట్ చేసేదాన్ని, 2-3 షార్ట్స్ అది కూడా చూసి ఉంటారు. ఈ 20 days ఫ్యామిలీ ఫంక్షన్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ మాత్రమే అటెండ్ అయ్యేవాళ్ళం. ఇంకెలానో వీడియోస్ ఎడిట్ చేయడం కానీ పోస్ట్ చేయడానికి అసలు టైం ఉండేది కాదు. ఎలానో నెట్వర్క్ రావట్లేదు అని చెప్పి నేను కూడా ఇంకా బెంగళూరు వచ్చిన తర్వాత పోస్ట్
పోస్ట్ చేద్దామని చెప్పి ఇంకా డిసైడ్ అయ్యాను. ఊర్లో ఫ్యామిలీస్‌తో గానీ, రిలేటివ్స్‌తో మాత్రమే టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను త్వరలో. ఇప్పుడు టైం లేదు ప్రెజెంట్. సో, ఇంటి వర్క్ కూడా స్టార్ట్ అయింది కదా! సో, ఇంకా స్కూల్ అన్నీ కూడా అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇందులో కూడా పూర్తిగా స్టోరేజ్ ఉండట్లేదు. వేరే దాంట్లో షిఫ్ట్ చేసి మళ్ళీ ఎడిట్ చేయడం, మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇదంతా కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. సో, చాలామందికి తెలిసుంటది. అండ్ ఇందులో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కంటిన్యూస్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కదా! చాలా లాంగ్ గ్యాప్ వచ్చేసింది. సో, అందుకే ఈ గ్యాప్‌కి రీజన్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను. ఊరెళ్ళాక హెల్త్ కూడా బాలేదు. సో, మళ్ళీ ఇంటికొచ్చి హెల్త్ సెట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి ఇంత టైం అయితే పట్టింది. నా రొటీన్ లైఫ్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి. అండ్ కొత్త ఇంటికైతే వెళ్ళామని చెప్పాను కదా! సో, ఇంకా కొత్త ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ కూడా పికప్ చేసుకోవడానికైతే వెళ్ళాలి. ఇంటికొచ్చిన తర్వాత ఏదైతే ఈజీగా అయిపోతుందో అదైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. వీడియో ఎడిట్ చేసినప్పుడు చాలా చెప్పాలి అనుకుంటాను. బట్ అదేంటో వాయిస్ ఓవర్ ఇవ్వగానే అన్నీ మర్చిపోతాను. వీడియో కొంచెం స్పీడ్‌లో పెట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడు కూడా బంగాళదుంప కర్రీ ఒకలా చెయ్యాలి అనుకుంటాను. బట్ లాస్ట్‌కి అదేంటో ఇంకోలా వస్తుంది. టేస్ట్ బానే ఉంటుంది. బట్ మా మమ్మీ బంగాళదుంప ఫ్రై చేస్తారు. నాకు చాలా ఇష్టం అది. అలా చేద్దాము అనుకుంటాను. బట్ లాస్ట్‌కి ఏంటంటే అది ఇంకా మెత్తగా అయిపోతుంది. మమ్మీని అడిగితే నాన్ స్టిక్‌లో చెయ్యాలి. నాన్ స్టిక్ కడాయిలో గానీ, ప్యాన్‌లో గానీ అన్నారు. బట్ నా దగ్గర నాన్ స్టిక్ ఐటెమ్స్ లేవు. ఎప్పుడు కూడా కొనాలి అనుకోలేదు. చూడాలి అట్‌లీస్ట్ ఆ బంగాళదుంప ఫ్రై కోసమైనా ఆ నాన్ స్టిక్ కడాయి కొందాం అనుకుంటున్నాను. కొన్ని రెసిపీస్‌కి కొన్ని యుటెన్సిల్స్ మాత్రమే వర్కౌట్ అవుతాయి. అన్నీ ఒక దాంట్లో చేద్దాము అనుకుంటే అది కరెక్ట్‌గా రావు. వారు అంటుంటారు మనం కోసే వెజిటబుల్ సైజుని బట్టి, షేప్‌ని బట్టి కూడా టేస్ట్ మారుతుంది అని చెప్పి. అది మాత్రం కరెక్టే. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దొండకాయ నిలువుగా కోస్తే ఒక టేస్ట్ వస్తుంది. రౌండ్‌గా కోస్తే ఒక టేస్ట్ అయితే వస్తుంది. నేను చెప్పాను కదా! నేనెప్పుడు బంగాళదుంప క్రిస్పీగా అనుకుంటాను. బట్ వేరేలా వచ్చింది. కడాయిలో చేశాను, అడుగు పట్టింది. ఇంకా నేను మళ్ళీ వేరేగా ప్యాన్‌కి షిఫ్ట్ చేసి మళ్ళీ ఫ్రై చేశాను. పప్పయితే చేశాను. ఇంకా బంగాళదుంప ఫ్రై కొంచెం మెత్తగా వచ్చేసింది. నాకిది క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది. సడెన్‌గా మేడం అయితే గ్రూప్‌లో మెసేజ్ చేశారు. 11:30 వరకే స్కూల్ అని చెప్పి. బట్ మాకు తెలీలేదు. మేము చూసుకోలేదు. మా వారు చూసారు. ఇంకా గాబరుగా అయితే స్కూల్‌కైతే వెళ్ళాము. లక్కీగా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. పాప ఒక్కదే వెయిట్ చేస్తుందేమో అని చెప్పి ఇంకా త్వరగా స్టార్ట్ అయ్యి మేడం రిక్వెస్ట్ చేశాము. చూసుకోలేదు మెసేజ్ వచ్చేస్తున్నాము అని చెప్పేసి. నాకు తెలియకుండా క్లాస్ దగ్గరికైతే వెళ్ళిపోతున్నాను. ఇంకా రిసెప్షన్‌లో పాప గురించి అడిగితే ఇంకా చెప్పారు. రెడీగా లేట్ అయిపోయింది కదా! అందరూ వెళ్ళిపోయి ఉంటారు. పాప ఏమైనా బెంగ పెట్టుకుంటదేమో అనుకున్నాము. అస్సలు భయపడలేదు. ఒక్కదే ఉంది. సో, ఆ కాన్ఫిడెంటే మాకు కూడా కావాలి. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలో ఆ మైండ్ సెట్‌తో పెంచాలి అనుకుంటున్నాము. సో, అలానే తను కూడా ఉంటుంది. అసలు భయపడలేదు. ఫస్టే కదా! కొత్త స్కూల్, కొత్త టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఇంకా ఎవరు లేరు కదా! అని భయపడ్డాము పిక్ చేసుకునే టైంకి. బట్ అసలు మేము వస్తున్నామా లేదా అని కూడా భయపడలేదు. వెయిట్ చేయలేదు. సో, చాలా హ్యాపీగా ఉంది. చూసాక మాకు కూడా ధైర్యంగా, హ్యాపీగా అనిపించింది. స్కూల్ బాగుంది. చాలా బాగుందా? అలాగే ఒక బర్త్డే అంటే నాకు చాక్లెట్ ఇచ్చారు. అది ఇంకా తినలే. ఓకే, ఈ రోజే బర్త్డే అయిందా? ఒక నా ఫ్రెండ్స్ పెరికిచ్చారా? ఆర్ యూ ఎక్సైటెడ్ దిషి? యా. ఆర్ యూ హ్యాపీ? యా. బాగుందా స్కూల్? బాగుంది. ఆమె స్కూల్కి ఒకసారి మ్యామ్ ఐ డోంట్ నో మ్యామ్ దిస్ అని చదువు. బాగుంది స్కూల్ పోనే. బాగుంది. మేడం లేట్ అన్నారు. ఏం చెప్పారు మేడం ఈరోజు? చెప్పు మ్యామ్ ఏమన్నారు? అది అట్టుకోండి ఇక్కడ కాదు. ఏమన్నారు మ్యామ్? నేను కొంచెం బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు నాన్న చూస్తున్నాను కదా, అప్పుడేమో నేను
who student you? Ante ma'am, I last time take the books and go. I take the books and go. No, that student annana. నువ్వే స్టూడెంట్, నువ్వెందుకు బయటకు వస్తున్నావు క్లాస్ బయట నుంచి? అసలు అలా రాకూడదు కదా. మ్యామ్ మాకు అందరికి తీసుకెళ్లారు ఒకసారి బయటికి తీసుకెళ్ళినంత మాత్రం నువ్వు మేడంతోనే వెళ్ళాలి, బయటకు అలా వచ్చేయకూడదు కదా. బయటికి వెళ్ళారు. మరి ఇది అంటుందా, నువ్వు బయటకు వస్తే కదా నువ్వు ఏ క్లాస్ స్టూడెంట్ అని అడిగారు. స్టూడెంట్ అని అడిగితే ఇది అంటుంది, మ్యామ్ ఐ టేక్ బుక్స్ నో దాట్ క్లాస్ స్టూడెంట్. అమ్మ నేను కొంచెం ఈ మెట్టులు బయటకి వెళ్ళలేదమ్మా, నేను గ్రిల్ పట్టుకొని క్లాస్ బయట ఆ సెక్షన్ బయట నుంచి వచ్చినట్టుంది వాళ్ళు బయటకు తెస్తే. అలా రాకూడదు నా మేడం ఎలా తీసుకెళ్తే అలాగే వెళ్ళాలా, మీ క్లాస్ ఫ్రెండ్స్ తోనే వెళ్ళాలా. అలాగే వెళ్ళానమ్మా నేను, నా క్లాస్ ఫ్రెండ్స్ తోనే వెళ్ళాను. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారన్నా? అయ్యారు. ఫ్రెండ్స్ పేర్లు ఏంటి మరి? నీ న్యూ ఫ్రెండ్ పేరు చెప్పు. నా న్యూ ఫ్రెండ్ పేరా పూర్విక్. పూర్విక్ నాకు చాక్లెట్ ఇచ్చారు. అది బర్త్డే బాయ్ చాక్లెట్ కాదు. నీకు చాక్లెట్ ఇచ్చిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ కాదు. నీ ఫ్రెండ్, నువ్వు ఎవరితో మాట్లాడావు ఈరోజు? ఎవరెవరితో మాట్లాడావు? మ్యామ్ ఎలా ఉన్నారు, మేడం ఎలా మాట్లాడారు? చాలా బాగున్నాను. మేడం ఏంటంటే అడిగారు నీకు? ఈరోజు క్లాస్ లో ఏం చెప్పారు మేడం? ఈరోజు మాకు స్కూల్ తీసుకెళ్ళే కానీ మాకు ఈరోజు ఎలా చేయించారు, ఎక్సర్సైజ్ అది ఎలాగ హ్యాడ్ నిసెంటోస్ అలాగా ఎల్లగాన్ స్కూల్లో క్లాస్లో నేర్చు చేసావు. ఎల్లగాని మ్యాము అంతవరకు పిల్లలు టామ్ చూస్తుంటున్నారు. టామ్ టీవీలో, అక్కడ చిన్న టీవీ లేదు, పెద్దది ఉంది. మరి అది దానికి టచింగ్ కూడా ఉంది. దానికి ఇక్కడ కింద బటన్స్ ఉన్నాయి, సౌండ్ పెంచడానికి బటన్స్. నువ్వు వెళ్ళి ఆ సౌండ్ పెంచడం అలాంటివి చెయ్యి. లేదు నాన్న పెంచుతున్నారు. అమ్మా పెంచినా పర్లేదు కానీ నువ్వు అలా పెంచుకోవడం. మరి ఇంట్లో టామ్ అవసరం లేదు. లేదు నాన్న, టామ్ అవసరం ఉంది. చెప్పకపోవాల్సింది, అప్పుడే టామ్ వేస్తారు కన్నా. చెప్పకూడదు ఇలాంటివి, అప్పుడే టామ్ అయ్యారు. తల్లి 20 minutes 25 ట్రాఫిక్ లేకపోతే. డు యు మిస్ మీ నాన్న? yes. అమ్మ నాన్నని మిస్ అయ్యావా? మిస్ అయ్యావా? స్కూల్లో ఆలోచించేటి అమ్మ నాన్న గురించి ఆలోచించావా? మీ క్లాస్ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు క్లాస్ లో? అందరు అమ్మ నాన్నలు వచ్చే కానీ కొన్నోళ్ళు ఉన్నారు, కానీ కొంతలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నారు క్లాస్ లో? ఎవరు పిల్లలు ఉన్నారా? ఉన్నారు కాబట్టి పేరు అడిగారు మనకి ఎవరు అనేసి. లేకపోతే ఒక్క అమ్మాయి మిగిలింటే మనకి చెప్పేసి ఉందరు కదా. అక్కడ ఉన్నారు, ఇంకా ఉన్నారు. తీసి మీ క్లాస్ లో ఇంకా పిల్లలు ఇప్పుడు ఉన్నారు, కొంచెం ఉన్నారు. కొంచెం అంటే ఎంతమంది? ఎన్ని మెంబర్స్? ఆహా, ఇప్పుడు నువ్వు లాస్ట్ ఎవరు? నువ్వేనా లాస్ట్? లేదు నేనే కాదు, ఎంత ఉన్నారు. ఇంకున్నారు, కనబడ్డారు అక్కడ స్టూడెంట్స్ కనిపించారు కొంతమంది పిల్లలు ఇక్కడ ఉన్నారు. కొన్నోళ్ళు పైన ఉన్నారు, ఇంకో వాళ్ళు కూడా సీనియర్ కేజీయే కానీ పెద్దగా ఉన్నారు. క్యారీస్ బాక్స్ వద్దన్నారు, డైరెక్ట్ పెద్ద బ్యాగ్ లోనే పెట్టేమన్నారు. క్యారేజ్ బాక్స్ వద్దా? వద్దన్నారు. చెప్తే ఎందుకు వద్దా అన్నారు? 11:30 వరకు కాబట్టి. అలాగని కాదు, క్యారేజ్ కవర్ వద్దు, బ్యాగ్ వద్దు, బాక్స్ బ్యాగ్ లోని బాక్స్ పెట్టమన్నారు. నేను అందుకు తిన్నారు అందరూ తిన్నారు. నేను వ్యాంగ్ బాక్స్ కూడా కంప్లీట్ చేస్తాను, అసలు నా వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను. అసలు నేను ఆ బాటిల్ అసలు ఉంచలేదు, ఆ బాక్స్ లో కూడా ఉంచలేదు, రెండు కంప్లీట్ చేస్తాను. నేను ఇలా చేతులు వెనక్కి పెట్టి ఒక్క చెయ్య, ఆ తర్వాత ఏమో ఇలా చెప్పారు. ఇంగ్లీష్ లో ఏంటని అన్నారు? నా దగ్గరికి వచ్చి వాళ్ళు నా పక్కన ఇంకో చైర్ ఉంది కదా, దాని పక్కనే ఫ్రెండ్ ఉంది
ఒక ఫ్రెండ్ ఉన్నారు కదా, ఆ ఒక గర్ల్. అప్పుడేమో గర్ల్, అప్పుడేమో మ్యామ్ ఇలా ఒక చెయ్యి వెనక్కి పెట్టారు, ఈ చెయ్య. ఆ తర్వాత ఏమో మ్యామ్ యు నాట్ షుడ్ బి టేక్ ద క్యారేజ్ బాక్స్, ఓన్లీ యూ కీప్ ఇట్ బిగ్ బ్యాగ్ అని పెట్టారు. నీకు చెప్తే అందరికి అర్థమైందా? అందరికి అలాగే చెప్పారా? అట్ సైడ్ ఫ్రెండ్ కి చెప్తే నాకు అర్థమైంది, నా ఫ్రెండ్స్ కి అర్థమైంది. ఓ అవుట్ సైడ్ ఫ్రెండ్ చెప్తే నీకు అర్థమైంది, అవుట్ సైడ్ ఫ్రెండ్ చెప్తే దీనికి అర్థమైందంట. అయ్యో కన్నా మళ్ళీ నాకు చెప్పలేదమ్మా. సరే సరే నాన్న. స్కూల్లో బోల్డ్ బస్సులు ఉన్నాయా కన్నమ్మా? స్కూల్ బస్సులో వెళ్తావా, కార్లో వెళ్తావా? స్కూల్ బస్. కార్ కంఫర్ట్ లేదమ్మా, భయ్యా నాకు. కార్ కంఫర్ట్ లేదంట. ఎవరైనా అంటారా కార్ కంఫర్ట్ లేదని? స్కూల్ బస్సే బాగుందా? కార్ కంఫర్ట్. అమ్మ నాన్నతో వెళ్ళడం ఇష్టమా, ఫ్రెండ్స్ అందరితో వెళ్ళడం ఇష్టమా నీకు? ఇద్దరితో అందరితో వెళ్ళడం నాకు ఇష్టం. నాకు ఎవరికి బాధ పెట్టాలని లేదు. నువ్వు గుడ్ గర్ల్ అయిపోతావు అయితే. అందుకే ఈరోజు అల్లరి చేయలేదు. రోజు చేయకూడదు అల్లరి, మేడం ఏం చెప్తే అది వినాలా, బిజార్ చేయకూడదు మ్యామ్కి, ఓకేనా? మేడం ఎలా చెప్తే అలా వినాలా. ఇక్కడ అమ్మకి ఇంట్లో బిజార్ చేసినట్టు అలా చేయకూడదు. సరే, ఏదైనా ఒకసారి చెప్తే వినియాలా. మేడం పేరేంటన్నా? నేను అడగలేదని చెప్పానా? అడగలేదా? సారీ రా బంగారు తల్లి. వినబడలేదు. వినపడలేదు నన్ను. నేను ఇంకో రోజు చెప్తానులే. చెప్తావా? మేడం ఆడారు మీతోటి మ్యామ్ స్కూల్ కి. ఆ తర్వాత ఏమో ఇంకో క్లాస్ తీసుకెళ్లారు. తెల్లారు కదా, నన్ను హోంవర్క్ అంతా అయిపోయాక ఆ తర్వాత చేయించుంటారు. స్కూల్ నుంచే డైరెక్ట్గా డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇంట్లో కొన్ని గ్రాసరీస్ అంటే పాపకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే కావాలి అంటే ఇంకా డైరెక్ట్గా షాప్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అండ్ పాప కూడా ఫుల్ టైర్డ్ అయిపోయింది, ఇంకా కార్లోనే బజ్జిపోయింది. పాపం అనిపించింది, ఇంకా అలవాటు లేదు కదా, సో ఇంకా స్లోగా తప్పదు, అలవాటు చేసుకోవాలి. చాలా టైర్డ్ అనిపించింది, ఎందుకంటే ఊరు నుంచి వచ్చింది, అసలు రెస్ట్ లేదు కదా, డైరెక్ట్గా స్కూల్ ఓపెనింగ్ అయిపోయింది. సో ఇక దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గుర్తుగా ఉంటుందని వీడియో అయితే షూట్ చేసి రికార్డ్ చేసి పెట్టాను. ఎప్పుడైనా వీడియో చూసుకోవాలి అనుకుంటే మెమొరీగా ఉంటుందని చెప్పి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.